హాయ్ హలో నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ వ్లాగ్స్. తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయం అయినటువంటి స్వర్ణగిరి ఆలయంని ఈరోజైతే మీకు చూపించేస్తాను. మేము యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరి దేవాలయం ఈ రెండు కూడా ఒక్కరోజే చూసాము. ఆల్రెడీ చెప్పున్నాను మీకు నేను. ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే మనకి యాదగిరిగుట్ట నుంచి 22 కిలోమీటర్స్ అలా అయితే వస్తుందండి. ఈ టెంపుల్ అయితే మార్చ్ 6, 2024లో అయితే ఓపెన్ చేశారండి. యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి దేవాలయం దగ్గరే కాబట్టి ఖచ్చితంగా యాదగిరిగుట్ట వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్వర్ణగిరి దేవాలయం అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఎందుకంటే పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, చాలా దగ్గరలోనే ఉంది. 22 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. మనం లోపలికి ఎంటర్ అవుతానే ఇలా ఉంటుందండి, ఒకసారి చూడండి. బయట నుంచి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఖాళీ ఉంది అన్న మాటే ఉండదండి. ఎప్పుడు చూసినా చాలా రష్ ఉంటారు. ఇంకా సండేస్లో అయితే ఇంకా చాలా రష్, చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మొత్తం 22 ఎకర్స్లో కట్టారండి. మల్లేపల్లి రామారావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అయితే కట్టించారు ఈ ఆలయాన్ని. దర్శనం కంప్లీట్ అయ్యి బయటికి రాగానే ఇలా మన బయటకి అయితే చూస్తే గరుడ మండపం అవుతుంది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ హనుమాన్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో చాలా పెద్ద గంట ఉంటుందండి. ప్రజెంట్ అయితే ఇది క్లోజ్ ఉంది. పక్కన పంతులు గారిని అడిగాను ఎందుకు క్లోజ్ చేశారు అని అంటే, వేళల్లో భక్తులు వస్తారు కదండి, ప్రతి ఒక్కరు కొట్టేశారు కంటే డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకే దాన్ని అలా క్లోజ్ చేశారు అని చెప్తున్నారు మరి పంతులు గారు అయితే ఇక్కడ. ఇంకా ఇదైతే మొత్తం బయట వ్యూ అండి, గర్భగుడి కాకుండా బయట వ్యూ మొత్తం ఒకసారి చూసేయండి. మేము వెళ్ళింది సండే కదండి. సండే అయితే చాలా రష్ ఉంది. మిగతా డేస్లో ఇంత ఉంటుందో లేదో తెలియదు, కానీ మేము ఏ టెంపుల్కి వెళ్ళినా సండే వెళ్తాం కదా, మేము ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా రష్ అయితే ఉంటుంది. అక్కడ గంట చూపించాను కదండి, ఆ గంట అయితే 17 కేజీల బరువు అయితే ఉంటుంది. ఆ గంట మనం ఒక్కసారి కొడితే కనుక దాని వైబ్రేషన్స్ 2 మినిట్స్ పాటు మనకు వినిపిస్తాయంట. కానీ ఇప్పుడైతే క్లోజ్ చేశారు. మళ్ళీ వచ్చినప్పుడైతే ఖచ్చితంగా చూసి తీరాలి, మీకు కూడా చూపిస్తాను నేను. ఇప్పుడైతే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఇదే అండి ఆ విష్ణుమూర్తి ఉన్న కోనేరు. ఇక్కడ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని అయితే పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది 2nd ప్లేస్ ఉన్న జలనారాయణుని విగ్రహం అని చెప్తారండి ఇక్కడ. ఫస్ట్దేమో నేపాల్లో ఉంటుంది, సెకండ్దేమో ఇక్కడ స్వర్ణగిరిలో అయితే చూడొచ్చు మనం. ఇక్కడ మనం ఏ సైడ్ నుంచి చూసినా కూడా వాటర్లో విష్ణుమూర్తి ఎంత బాగా అనిపిస్తున్నారో కదా. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికంటే మాకు 5 o'clock అయిందండి. ఇంకా లైటింగ్లో అయితే గుడి చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే చూడండి, లైటింగ్ వచ్చిన తర్వాత కూడా ఆ విజువల్స్ కూడా నేను చూపించేస్తాను మీకు. మనం ఎటు సైడ్ నుంచి తిరిగి చూసినా కూడా స్వామివారు ఆకాశంలోకి చూస్తున్నట్టే కనిపిస్తారు మనకి. ఇప్పుడు చూడండి, లైటింగ్లో స్వామివారిని
గుడి ఆ లైటింగ్లో ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోలేవండి. అక్కడ నుంచి అసలు వెళ్ళాలని కూడా అనిపించలేదు. అంత లైటింగ్లో అంత బాగున్నారు స్వామివారు అయితే. ఆ స్వామివారి బరువు అయితే 2500 కేజీలు అయితే ఉంటుందంటండి. ఇప్పుడైతే కోనేటిలో చాలా వాటర్ ఉన్నాయి, కానీ వాటర్ లేనప్పుడు కూడా మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి కూడా మనం స్వామివారిని అయితే చూడొచ్చంట. ఒకసారి కంప్లీట్గా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ పిల్లలది క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉండిందండి. ఇంకా స్వామివారి ఊరేగింపు కూడా అన్నారు, కానీ మాకు టైం సరిపోలేదు, చీకటి పడిపోతుందని చెప్పేసి మేము వెళ్ళిపోయాము. లైటింగ్లో గుడి మొత్తం చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడ ఇంకా చివరిగా స్వామివారి పాదాలైతే ఉంటాయండి. ఇంకా స్వామివారి పాదాలని కూడా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా ఇదండి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.